బగ్గ వరదలొచ్చి ఊరి మునిగిపోతే ఏరే తానికి పోయి బతుకుతుంటారు. అట్లనే అగ్గంటుకొని ఇండ్లు కాలిపోతే ఏరే ఊరికి పోయి బతుకుతుంటారు. ఇంకా కొన్ని దిక్కుల ఊరుకు కీడు సోకిందనో అడ్డమైన బీమార్లు వస్తున్నాయనో మూఢనమ్మకాలతోని ఇండ్లు ఇడిచిపెట్టి పోతుంటారు. అట్లనే ఓ ఊర్ల సుత ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లని వరదలు రాలే, అగ్గంటుకోలే, కానీ ఊరంతా వెళ్ళిపోయింది. ఇంతకు ఏమైంది కావచ్చు అంటారా? గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. ఎటు చూసినా మొండి గోడలే, అందరికందరు ఇండ్లు ఇడిచిపెట్టిపోయిర్రు. మరి అగో బడికి తాళం తీసినోళ్ళు లేరు, గుళ్ళె దీపం పెట్టినోళ్ళు లేరు. ఊరంతా ఖాళీ అయింది, గీ ఒక్కిళ్ళు తప్ప. అగో గంత తిప్పలు ఏమొచ్చిందంటారేమో. ఆదిలాబాద్ జిల్లాలో 1000కి మీద గిరిజన గూడాలు ఉంటాయి. ఆడ పెత్తనం అంతా పటేల్దే ఉంటది. ఆయన చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చేయాలి, లేదంటే ఎవరితో వాళ్ళు చూసుకోవాల్సిందే. అట్లనే పాండుగూడల సుత ఓ పటేల్ ఉన్నాడు. ఆయనతోనే ఎగలేక ఊరోళ్ళంతా ఏరేతానికి పోయిర్రట. ఇంతకు పంచాయతీ ఏడ పుట్టిందంటే ఉపాధి హామీ పనులకు ఏదైనా పనులకు పోతే అది డమ్మీ పేమెంట్ చేసుకొని పైసలు వాళ్ళు తిన్నారు. ఊరోళ్ళు అడిగితే ఊరోళ్ళకి రివేస్ అయ్యి అంటే దాంట్లో కొంచెం గొడవ పెరుగుతుంటా వచ్చినాక గదన్నట్టు ఉపాధి హామీ పైసలు ఏమాయా అని అడిగినందుకు మా నాయన ఇచ్చిన భూమిలు ఉండుకుంటా నన్నే పైసలు అడుగుతారా, ఒక్క రూపాయి సుతియా ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నాడట. ఇట్లా కాదని గిరిజన గూడాల పటేళ్లను పిలిచి పంచాయతీ పెడితే సుత భూమి నాది, నాకు రైతు బంధు పడుతుంది, ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవాలి అందరు ఇడికెంచి, లేదంటే జేసీబీ తెచ్చి ఇండ్లన్నీ గులగొడతా అని బెదిరించిండట. గమ్మత్ ఏందంటే వెనకట్నే ఇల్లు పైసలు కట్టి తీసుకుర్రట జాగలు. అయినా తిప్పలు పెడుతుండే వరకు ఊరిడిచి వెళ్ళిపోయిర్రు అన్నట్టు. మంచి పనులు ఒకటి కూడా అతను చేయలే, అన్ని చెడు పనులే చేస్తుండే. అందుకోసం ఊరు వాళ్ళు ఇటువంటి మనుషుల మీద ఉండకూడదు. ఆడికెళ్ళొచ్చో 25 లక్షలు జమ చేసుకుని ఒక అయ్యతాను 6 ఎకరాల జాగ కొనుక్కొని అందులో ఇండ్లు కట్టుకొని కోస్ పటేల్ కూడా అని పేరు పెట్టుకొని ఏం తక్కువ 40 కుటుంబాలు బతుకుతున్నాయి. ఏ అధికారిని చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఏ రాజకీయ నాయకులు అస్సలేదు, చూస్తలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు అధికారులు రావడం లేదు సార్. ఊరోళ్ళంతా గింత తిప్పల పడుతుంటే ఆటు ముఖాన తొంగి చూసినోళ్ళు లేరట. ఓ కరెంటు లేదు, పోతానికి తోవ సక్కగా లేదు, బలి లేదు, జర సౌలతులు చేయరు సార్లు అని కోరుతున్నారు ఊరోళ్ళంతా. మొత్తానికి పటేల్ తోని బడ్రా కొత్త ఊరినే కట్టుకున్న ఊరోళ్ళ ఐకమత్యాన్ని మాత్రం తారీఫ్ చేయాల్సిందేనుల్లా.